ఇంతమంది ఎట్లా వచ్చారా? నేను 6 నెలలు ఎంతమంటే 6 వస్తలేరు నాకు. నీకు 60 మంది ఒక రోజులో ఎట్లా వచ్చారంటే అట్లుంటుంది మన తోటి అంటున్నాడు. సరే రా, సీక్రెట్ ఏందో నాకు చెప్పరా అంటే, ఏముందిరా ఊళ్ళో ఆధార్ కార్డు మొత్తం గ్రామ పంచాయతీలో ఉంది, ఫోన్ కింద కుదిరా. సరే కుదిరావు కరెక్టే, కానీ ఐడి వేసినప్పుడు ఓటీపీ అడుగుతుంది కదా. ఎవరు చెప్పారంటే ఫోన్ చేసిన వాళ్ళకే, నెంబర్ కూడా ఉంది నా దగ్గర. ఒకవేళ నువ్వు ఓటీపీ చెప్పకపోతే పింఛన్ రాదు. ఇట్లా చెప్పి చేయించిన అన్నాడు. అయిపోయిన తర్వాత మరి ప్రోడక్ట్లు కొనాలి కదా, వాళ్ళు ఎట్లా కొంటారంటే ఫోన్ చేస్తా, నువ్వు ఒకవేళ ప్రోడక్ట్లు కొనకపోతే పింఛన్ ఇయ్యనని చెప్తా. చెప్పిన క్లియర్గా బోసిడీకే ఇమ్మీడియట్గా బిజినెస్ బంద్ చేయి. నీ వేసోడి హౌకే గల్ల వల్లనే బిజినెస్ సంకరాకపోయింది. అవునా కదా? మీరు మాట చెప్పండి, 60 మందిలో వెస్టేజ్ అంటే ఎవరికైనా తెలుసా? కానీ అందరూ ఐడి తీసుకురా లేదా? ఇప్పుడు 60 మందికి సార్ ఉన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ సార్ నా ఫ్రెండ్ 60 మందిలో ఉన్నాడు, జాయిన్ అయ్యిండు. నేను పోయి వెస్టేజ్ గురించి చెప్పిన మొత్తం విన్నాక, తమ్ముడు జబర్దస్త్ ఉంది, నేను కూడా జాయిన్ అవుతాను, ఐడి తీసుకుందాం ట్రై చేస్తే అది తంతది. యు హావ్ ఆల్రెడీ జాయిన్. నేను జాయిన్ కాలేరా మగడా అని బతుకుంటాడు. అదేమో జాయిన్ అయినట్టు వస్తుంది. ఇట్లా జరుగుతుందా లేదా బయట? ఆధార్ కార్డు కనబడితే పాపం ఆయన ఐడి చేసి తలగబెట్టాలి అప్పుడే. నేను నిజం చెప్పారు, ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ అయితే లాభం ఉంటుందా, అర్థమైతే లాభం ఉంటుందా? కొత్తగా అర్థమైతేనే లాభం ఉంటుందా, అర్థమై పని చేయాలా? ఇది ఇంత మంచి బిజినెస్ అని నీకు అర్థం కావాలి ఫస్ట్. అక్కడి నుంచి నువ్వు వర్క్ చేస్తావు. ఓహో ఇంత బాగుంటుందా, ఇది గీ పనేనా, నేను కూడా చేస్తాను నీకు అనిపించినప్పుడు వర్క్ చేస్తావు. ఎంతైనా చేస్తావు. నాకు తెలుసు తెలంగాణ రక్తంలో పోరాటం ఉంది. ఎస్ఆర్ నో? రాష్ట్రం కోసం ప్రాణాలు అడ్డం పెట్టినటువంటి రాష్ట్రం ఇది, ప్రత్యేక రాష్ట్రం కోసం. ఎస్ఆర్ నో? ఈ బుడబుడ్డ ప్లాన్లు, ఈ సక్సెస్ స్టోరీలు పెద్ద విషయాలు ఏం కాదు. మీకు అందరికీ పోరాట పటి ఉన్నది. అందరూ మట్ల చేయి పెట్టి పనిచేసిన వాళ్ళమే. అవునా కాదా? కాబట్టి మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి ఒక బిజినెస్ ఉంటుంది అని తెలవు. ఎట్లా తెలుసు? ఒకవేళ తెలిసినా మనం జాయిన్ కావాలి, ఓ ఇద్దరు వేసుకోవాలి మన కింద. వాళ్ళని కూడా వేసుకుంటే వద్దనే ఉండాలి, ఇక పడుతూనే ఉంటాయి. నేను వేసుకోరు పోయి ఒకసారి కరీంనగర్ నుంచి ఒక పొలగాడు ఫోన్ చేసి నాకు, అన్న నేను వెస్ట్లో జాయిన్ అయినా, ఎంతమందిని వేసుకోవాలి నాకు కింద అన్నాడు. ప్రొడక్ట్ వాడిన అవంతా కాదన్నా, నాకు 20 మంది తెలుసు, ఎంతమందిని అడ్డం వేసుకోవాలా పొడిగి వేసుకోవాలా అని అడిగిండు. ఇది వేసుకునేది కాదురా మొగడ, ముందు మీటింగ్కి రా అని చెప్పినాడు. 17 ఏళ్ళ పిల్లగాడు. ఇప్పుడు మీకు కూడా చాలా మందికి, లేదంటే మీరు కూడా చాలా మందికి ఏం చెప్తారంటే, నువ్వు జాయిన్గా ఇంత కొను, ఇంకో ఇద్దరితో కొని. వాడు ఎవరి కోసం కొంటాడు? అప్పుడు జాయిన్ చేసిన వాడి కోసం కొంటాడు. అప్పుడు కూడా ఏమనుకుంటాడు, జరంత ఎక్కువ గిట్ట కొనవని అనుకో, నీకు ఎంత పడుతుంది కొంటే అనుకుంటా లేదు అట్లా. ఏ సార్లో సంతూర్ సోప్ చచ్చిపోయినాక రుద్దుకుంటాం మనం చాలా మంది. ఇప్పుడు రుద్దుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంతూర్ సోప్ మనం రుద్దుకుంటే పైసలు ఎవరికి వస్తాయి? మహేష్ బాబుకి వస్తాయి. పెద్ద పెద్ద కార్లు కొనడా లేదా మహేష్ బాబు? గేట్ కాడ పోయి ఒక్కసారి అనరాదు మా అమ్మగారు, నేను సబ్బు రుద్దుకుంటేనే నీకు కారు వచ్చిందని ఒక్కసారి. వీళ్ళు ఇంట్లో ఉన్న పని మనుషులు అందరూ పిలిపించి కొట్టిస్తాడు. నేను కేసీఆర్లో నేను ఓటేస్తేనే కేసీఆర్ సీఎం అని అనిపించడానికి ఎప్పుడన్నా? ఈడికి రాగానే అదేం రోగము, నేను జాయిన్ అయితే నీకు ఎంత వస్తుంది, నేను ఎంత కొనుక్కుంటే ఎంత పడుతుంది నీకు, ఎంత కొంటావు, నువ్వు మహా అయితే ఎంత కొంటావు చెప్పండి నాకు? 1,50,000, 25,000, 5,000, 3,000. అది కూడా 3,000 మా వాళ్ళు ఇన్ని కారణాలు చెప్తే ఇప్పుడు నాకన్నా ముందు ఆయన మాట్లాడించుడు 4 లక్షల మనిషి కొరియర్కిట కొనుక్కపోయినాడు తుర్కేం చాలు. నేను పైసలు పెట్టి కొనిస్తే నాకు ఇప్పటికి 100 ఇవ్వలేదు, 4 ఏళ్ళ కింద కొనిస్తే. ఇప్పుడు ఆయన పైసలు లేని విషయం గొప్ప విషయం కాదు, నేను కూడా బలవంతంగా తీసుకుపోయి ఇప్పించా అని చెప్తున్నప్పట్ల దోస్తు కాబట్టి. ఆయనకేమనిపించుంటుంది, ఆయన ఇంతకాలం వంట కట్టి నాకు అనుకుంటాడా లేదా? ఇప్పుడేమనుకుంటాడు? ఇప్పుడు ఎంత వస్తున్నాయి చక్రాలకు? అప్పటిది ఇప్పుడు గుర్తొస్తే ఏమనిపిస్తా, మా అన్న నాకు మంచిగా చేసాడు అనిపిస్తా లేదా? ఆయన పిల్లలు ఆయన ఇంటికి పోతే పొట్టు కూడా తింటున్నాడు, నీకు సిగ్గులేదు, నీ అన్నకు సిగ్గులేదు, పని వాళ్ళని పట్టుకొచ్చాను. ఇప్పుడు ఈయన గేట్ కాడికి వెళ్ళి వస్తుండగానే పట్టుకొని ఆయన వచ్చినది. అందుకే ఇలాంటి ఒక అవకాశం ఉంది అని చెప్పి తెలుసుకోండి. మీ ఇంటికి పోయినాక ఒకసారి ఆలోచించండి. లెఫ్ట్ రైట్ 2 దారులు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఇట్నే పోతే లైఫ్ ఎట్లుంటుంది, ఈ నుంచి వెస్టేజ్కి వస్తే లైఫ్ ఎట్లుంటుంది. ఆ 2 విషయాలు నీకంటే బాగా ఎవడో ఆలోచించలేడు. నువ్వు ఆలోచించు, నా పిల్లల భవిష్యత్తు ఏంది, మా ఆయనకి ఎంత శాలరీ వస్తుంది, నా భార్య ఎంత సంపాదిస్తుంది, నా కుటుంబం నడవాలంటే నాకు ఎంత శాలరీ కావాలి, నా కొడుకులు. మా నాన్న ఈ మాట జాగ్రత్తగా నేను సార్, నాకు మంచి మహానుభావుడు చెప్పిన మాట నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా, సొంతంది కదా. మా నాయన నాకు ఏది ఉందో అది ఇచ్చిండు. మా నాయన నాకు ఏది ఉందో అది ఇచ్చిండు. నేను నా కొడుకుకు ఏం కావాలో అది ఇయ్యాలి.
అర్థం కాలే అయినట్టు ఇది అర్థమై పాడు కాదు, ఇట్లా అంటే అర్థమవుతుంది. ఆడ కాళ్ళ కింద వేసి తొక్కి ఇద్దరు రావబట్టినా ఇట్లా అంటే నాకు అర్థమవుతుంది మనకు. ఎస్ఆర్నో పనికొచ్చే అర్థం కావు, చాలా టైం పడుతుంది. డైరెక్ట్ బిజినెస్లోకి వెళ్తున్నా. నేను బిజినెస్లోకి వచ్చి 13,000 వచ్చినప్పుడు 50,000 ఉద్యోగం వదిలేసిన. 40 నెలల నుంచి ఇప్పటివరకు నేను వెస్టేజ్ ద్వారా తీసుకున్న ఇన్కమ్ కూడా మీకు చెప్పిన. నా టీంలో ఒక 16 మంది లక్ష పైన తీసుకుంటారు. ఇప్పుడు నేను తీసుకునే ఇన్కమ్ పర్ మంత్ 5 lakhs. నెక్స్ట్ ఆగస్ట్ లోపల, మినిమం ఆగస్ట్ నేను చెప్పేది, ఆ లోపల కూడా రావచ్చు. మాక్సిమం ఆగస్ట్ లోపల మినిమం 10 lakhs తీసుకోవాలి. VMCA మెంబర్ కావాలని నా డ్రీమ్. సో ఇప్పుడు దానికోసం పనిచేస్తున్నా. ఇది ఇనిషియల్ డ్రీమ్. అది ఇప్పటి వరకు నేను నా టీం కలిపి ఒక హెల్పింగ్ చారిటీ ఒకటి స్టార్ట్ చేసినాం, వి హెల్పింగ్ బౌల్ అని చెప్పి. దాని ద్వారా ఇప్పటిదాకా మేము చేసినటువంటి డొనేషన్స్ ఏంటి అంటే 14 లక్షలు నిన్నటితో కలుపుకొని 14 lakhs. నిన్ననే మా టీమ్మేట్ ఒక మేడం హాస్పిటల్లో పడితే ఎమర్జెన్సీగా వాళ్ళకు ఒక 1 lakh rupees అవసరం అయితే నా టీం ఇచ్చినటువంటి అమౌంట్లో నుంచి ఇవ్వడం జరిగింది. సో నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే వెస్టీజ్ ఈజ్ నాట్ ఓన్లీ బిజినెస్. ఇది ఒక బిజినెస్ మాత్రమే కాదు, నువ్వు ఏమనుకుంటే అది చేసి దీని ద్వారా జనాలకు మంచి చేయాలని ఉందా లేదు సార్? మనకు సహాయం చేయాలని ఉందా లేదా? సహాయం చేస్తానికి ఏం కావాలి? మన జేగే తోటిపోయింది, ఇక మనకే లేవు. సహాయం ఏడికి చేస్తాం. ఈడ గెలిస్తే చేయొచ్చా లేదా? ఫస్ట్ మన ఫ్యామిలీ, తర్వాత సమాజం. ఎస్ ఆర్ నో? ముందు మన భార్యకి, మన అమ్మకి, నాన్నకి, మన కడుపులో పుట్టిన పిల్లలకి మంచి లైఫ్ ఇచ్చిన తర్వాత ఎస్ మా నాన్న మంచిగా చూసుకున్నా నీకు అనిపించిన తర్వాత సమాజానికి ఒక 10 రూపాయలు డొనేట్ చేయి. నీ కొడుకు 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడు గుర్తుపెట్టుకోవచ్చు, అది నీ బాధ్యత. కానీ అవతలకి ఒక 10 రూపాయలు టికెట్ కొట్టిస్తే వాడు చచ్చిపోయిందా గుర్తుపెట్టుకోడు, బస్ టికెట్ కొనిచ్చినా కూడా. కాబట్టి సమాజానికి ఎంతో కొంత చేయాలని స్ఫూర్తి మా MSR